నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలలో 50 కోట్ల రూపాయలతో 8 కాలువల విస్తరణ పూడికతీత ఆధునీకరణ పనులను నిర్దేశించిన సమయంలోపు డ్రైన్ కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజలందరి ఆమోదయోగ్యంతోనే డ్రైన్ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక 8వ డివిజన్ హిమాలయ స్కూల్ పక్కన ఉన్న ఉయ్యాల కాలువ బ్రాంచ్ 3వ డ్రైన్ కాలువల్లో జరుగుతున్న పూడికతీతని పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ శుక్రవారం పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలలో 50 కోట్ల రూపాయలతో 8 కాలువల విస్తీరణ పూడికతీత ఆధునీకరణ పనులను మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవకుండా డ్రైన్ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని తెలిపారు. డ్రైన్ కాలువల విస్తీరణలో భాగంగా కాలువల ఆక్రమణ తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన డ్రైన్ కాలువల్లోని ఉయ్యాల కాలువ 8, 9, 10, 11 డివిజన్లలో ప్రవహిస్తోందని తెలిపారు. డ్రైన్ కాలువను 500 మీటర్ల పొడవుతో సుమారుగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహిస్తున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నెల్లూరు నగరం నుంచి ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువలు ఆధునీకరణలో భాగంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే 50 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి నగరం గుండా పోతున్నటువంటి ప్రధాన 12 కాలువల ఆధునీకరణ పనులు ప్రారంభించారో ఆ పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు ఉయ్యాల కాలువ బ్రాంచ్ 3 8, 9, 10, 11 4 డివిజన్ల గుండా పోయేటటువంటి ఈ డ్రైన్ ని ఇక్కడ పనులు జరుగుతున్న సందర్భంలో పరిశీలన నిమిత్తం అన్ని శాఖల అధికారులు, ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అందరి అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం ఆహ్వానించి జనసేన కూటమిలో ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఈ కాలువ ఆధునీకరణ 500 మీటర్లు దీనికి టెండర్ పిలుచున్నాం. దాదాపు 2 కోట్ల రూపాయలు నిధులతో ఈ పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి. అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ కాలువ ఈ 500 మీటర్లలో ఒక 28-30 ఇళ్ళకి చిన్న సమస్య ఉంది. వీటిని ఎలా చేయాలా, ఏదైతే గౌరవ మంత్రి నారాయణ సార్ గారు చెప్పున్నారో ఏ పేదవాడికి ఇబ్బంది కలగనివ్వను, ఒకవేళ ఆ పేదవాడి ఇళ్ళో బాత్రూమో ఇంకోటో ఆ కాలువ ఆధునీకరణలో భాగంగా తీయాల్సి వస్తే ఎలా చేయాలా, ఆ పేదవాడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలా అని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమగ్రంగా స్థానిక పరిస్థితులను బట్టి అధికారులందరూ పరిశీలించి ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే చూసామో ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని ఇప్పుడే అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడాం. అధికారులతో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనసేన వారు అందరం కలిసి మాట్లాడాం. వారందరూ కొన్ని సూచనలు చేశారు. సార్, ఈ విధంగా చేస్తే అందరం సంతోషంగా ఉంటాం. ఇది ఇక్కడ కనుక కాలువ పూర్తి రోడ్డు వేస్తే ఏదైతే ఇప్పుడు ఒకే ఒక రోడ్డు ఉందో ఆత్మకూరు బస్టాండ్ నుంచి టౌన్స్పేట మెయిన్ రోడ్, దానికి సమాంతరంగా దానికి ప్యారలల్ గా ఈ రోడ్డు కూడా పూర్తవుద్ది. ఈ ప్రాంతంలో 5 డివిజన్లకి వేలాది మందికి ఇది ఉపయోగపడే పని అవుద్ది. కాలువే కాకుండా కాలువ అనుకోని రోడ్డు కూడా గతంలో ఇది ఉండేది. కాలక్రమేణలో కొంతమంది కొన్ని రకాల అవసరాల దృష్ట్యా ఇక్కడ ఇల్లులు నిర్మించుకున్నారు. వీటన్నిటికీ రేపు మంత్రి గారు నెల్లూరుకు వస్తున్నారు. ఏదైతే క్లియర్గా ఉందో, ఏదైతే ఇబ్బందులు లేవో అక్కడ పనులు ప్రారంభించున్నారు ఆల్రెడీ కాంట్రాక్టర్. ఆ పనులు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నటువంటి ఈ ప్రాంతాల విషయం అంతా కూడా ఏదైతే అన్ని పార్టీల నాయకులు మాకు సూచన చేశారో వారి సూచనలన్నీ గౌరవ మంత్రి గారి దృష్టికి పెడతాం. మంత్రి గారి ఆదేశాల మేరకు మళ్ళా 2-3 రోజుల్లోనే మంత్రి గారితో చర్చించిన తర్వాత వారి నిర్ణయం, వారి ఆలోచన తీసుకొని తిరిగి ఇక్కడ అన్ని ప్రాంతాల నాయకులు, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని
అందరికీ ఆమోదయోగ్యంగా ఎక్కడ కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు, నష్టపోకూడదు అని ఏదైతే మంత్రి గారు ఆలోచన చేస్తున్నారో వారి ఆలోచనకు అనుగుణంగానే పని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాదు, మీరు చూస్తున్నారు గత వారం నుంచి మనం అనేక కాలువల పరిశీలనకు పోయాం. ఎక్కడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి అయ్యా మేము ఇబ్బందులు పడ్డాం అని చెప్పి మీకు చెప్పున్నారా? అంటే మేము పని చేస్తే పారదర్శకంగా పనిచేస్తాం. మంత్రి గారు ఒకసారి మాట చెప్పారంటే అందులో తిరుగుండదు. మేమందరం పనిచేసేది నారాయణ సార్ గారు చెప్పిన మాట ప్రకారం పేదవాడు ఇబ్బంది పడకుండా 10 మందికి ఉపయోగపడేలా పనిచేసేదానికి మేము అందరం పనిచేస్తున్నాం. దయచేసి ఏదన్నా ఇబ్బంది ఉన్నటువంటి వారందరం కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలా, ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచనతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.